ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. శ్రమను ఓర్పును కలగజేయును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్య సారాంశములో ఒక వాగ్దానం ఇమర్చబడింది. మనకు ఓర్పు కావాలి కదా, దానిని సంపాదించుకునే మార్గం ఇక్కడ ఉంది. ఈ వాక్యములో దాన్ని మనం చూస్తున్నాం. ఈత నేర్చుకునే వ్యక్తి ఒడ్డును కూర్చుని ఈతను గురించి పాఠాలు చదువుతుంటే ఈత రాదు. నీళ్ళల్లోకి దిగి ఈదడం ప్రారంభిస్తేనే ఈత కొట్టడం అనేది నేర్చుకోగలడు. అలాగే ఓర్పు నేర్చుకోవాలని మనం ప్రార్థిస్తే సరిపోదు. శ్రమలు వచ్చినప్పుడు వాటి నుండి పారిపోకుండా వాటిలో నిలిచి ఓర్చుకోవడం ప్రారంభిస్తే ఓర్పు అనేది అలవాటు అవుతుంది. దేవుని చిత్తాన్ని జరిగించడానికి మౌనంగా తల ఉంచేటట్లు చక్కని నిశ్చలమైన మనస్సు మనకు ఉంటే శ్రమలు ఓర్చుకోవడం మనకి ప్రయోజనం అవుతుంది. మన వాక్య ధ్యానములో ఉన్న సత్యం మానవ సంబంధంగా చూస్తే అర్థం కాదు, కానీ మానవాతీతంగా ఆత్మీయంగా చూస్తే బాగా అర్థమవుతుంది. సాధారణంగా శ్రమలు, శోధనలు అనేవి ఒక వ్యక్తిలో అసహనంతో కూడిన చిరాకు, అవిశ్వాసం, తిరుగుబాటు తత్వాన్ని పుట్టిస్తాయి. అయితే కేవలం ఆశ్చర్యకరమైన పవిత్ర కృప మాత్రమే శ్రమల ద్వారా ఓర్పును నేర్చుకునేట్లు మనకు సహాయం చేస్తుంది. శుభ్రం చేయడానికి ఎవరు గోధుమను నూర్చరు. అయితే దేవుని కళ్ళములో శ్రమలనే చేటతో మనం చెరగబడతాం. ఒక వ్యక్తిని మనం ఇటు అటు కుదిపేసి అతనికి విశ్రాంతిని ఇవ్వడం కాదు. దేవుడు మాత్రం తన బిడ్డల విషయంలో అలాగే చేస్తాడు. మానవుల పద్ధతిలో అలాంటిది లేదు, కానీ శ్రమల ద్వారా ఓర్పు నేర్చుకోవడం అనేది మన సర్వజ్ఞాని అయిన దేవుని గొప్ప మహిమ కలగజేస్తుంది. నా శ్రమలు నాకు ఆశీర్వాదకరంగా మారేటట్లు చేసిన కృప ఎంతో గొప్పది కదా. శ్రమల రూపంలో జరిగే కృపా కార్యాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి? ప్రభువా, నాలో ఉన్న బాధను తొలగించమని ప్రార్థిద్దాం. అంతేకాదు, దానికి మించి 100 రెట్లుగా దేవుణ్ణి బ్రతిమలాడుకుందాం. నాకు ఓర్పివు, సహనమిమ్మని. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ బాధ్యతను బట్టి వందనాలు. నేర్చుకున్న లేఖన సత్యాన్ని బట్టి మీరు మమ్మల్ని శ్రమలనే కొలిమిలో, ఇబ్బందులో మమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు మేము ఓర్చుకుని మేము సహించిన వారు ధన్యులని మీ లేఖనం చెప్తుండగా
శ్రమ మాకు ఓర్పును కలగజేస్తుందని, ఓర్పు మాకు దీవెనను కలగజేస్తుందని, మేము ఓర్చుకొనడానికి కావాల్సిన మీ సహాయాన్ని అడిగి పొందుకునే వారిగా మాకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భఫలములకు మీరు ఎవరికైతే ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, బలహీనతలు, రుణాలు, సమస్యల నుంచి మీరు విడిపించండి. మీ పిల్లలను మీరు దీవించండి. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.